ఎలా ఉంది రాజాసాబ్ టీజర్? కింగ్ సైజ్ టీజర్, కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కనిపించింది మాకైతేని. ప్యాన్ వరల్డ్ లెవెల్లో షేక్ ఆడించిపోయే టీజర్. అండ్ ప్రభాస్ గారు ఆయన ఆరా థియేటర్లో అసలు మామూలుగా లేదు. స్టార్ రెబల్ స్టార్ అన్న పేరు ఊరికే రాదన్న. అది హర్రర్ అంతా ఎలా అనిపించింది? హర్రర్ ప్రభాస్ గారు హ్యాండిల్ చేయగలరా? అలాగే చాలామంది చాలా క్వశ్చన్ చేశారు, మారుతి గారు ప్రభాస్ గారిని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళిద్దరికి వైబ్ ఎలా సెట్ అవుతుంది, దీనేమో ఒక జోనర్ ఆఫ్ ఫిలిమ్స్, ఈ కట్అవుట్ యాక్షనే చెయ్యాలి, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ టీజర్తో పెట్టారు. సినిమా అక్కర్లా, టీజర్ తోటి మేమిద్దరం ఏం చేస్తామో చూడండి అని మారుతి గారు కానీ ప్రభాస్ గారు కానీ అసలు ఆ నెక్స్ట్ లెవెల్ అన్న టీజర్ ఒక్కటి మొత్తం ఎవరెవరైతే క్వశ్చన్ చేశారో, ఎవరెవరైతే ట్రోల్ చేశారో ముక్కు మీద వేలేసుకునేలా చేశారు. ఎవడో కూడా ఇంకొకసారి వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి మాట్లాడక్కర్లేదని. అండ్ ఇంకొకటి, మారుతి గారు ఏ హీరోనన్నా హ్యాండిల్ చేయగలరు అనేది ఆయన క్రియేట్ చేసేసుకున్నాడు. ప్రభాస్ గారిని హ్యాండిల్ చేస్తాడు. ఆ ప్రభాస్ గారి రేంజ్ ఏంటి, మారుతి గారు కథలో దమ్ము ఉండాలి, తీసే విధానం ఉండాలి, అది మారుతి గారి దగ్గర పుష్కలంగా ఉంది. కాబట్టి ఎవరు అనే సంబంధం లేదు, ఆయనకి హీరో దొరికి కథ ప్రాపర్గా చెప్పగలిగితే ఆయన ఎవరినన్నా హ్యాండిల్ చేయగలరు అనేది ఒకటి క్లియర్గా అర్థమైంది. అండ్ తమనన్నా నాకు ఎప్పుడో డౌట్, ఏం తాగి మ్యూజిక్ కొడతావని, నీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఏదో రోజు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తా, డౌటే లేదు. అదే మ్యూజిక్ అసలు వింటేజ్ లుక్స్, ప్రభాస్ గారి వింటేజ్ లుక్స్, దానికి తమనన్న మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. మెయిన్గా నాకు క్లైమాక్స్ షాట్ బాగా నచ్చింది టీజర్లో. ఎందుకంటే ఆ కటౌట్ భయపడడం అనేది చాలా కష్టం. భయపెట్టే కటౌట్ కానీ అది ప్రభాస్ గారిది భయపడేది కాదు, కానీ భయపడటం కూడా ఎంత క్యూట్గా భయపడ్డారు లాస్ట్లో. నిజంగా ఈ కటౌట్ కూడా భయపడుద్ది అనేది చాలా చాలా క్యూట్గా చూపించారు. అసలు నిజంగా నాకు బాగా అనిపించింది. అండ్ టీజర్ నెక్స్ట్ లెవెల్. ఫ్యాన్స్కి పూనకాలే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ పండగ చేసుకోండి, కాలర్ ఎగరేసుకోండి. ఎన్ని చొక్కాలు వేసుకొస్తారో దగ్గర 100 చొక్కాలు చిరిగిపోతాయేమో మనిషి వేసుకుని. ఒక్కో చొక్కా చిరిగితే మళ్ళీ ఇంకోటి వేసుకుంటూ ఉండాలి. థియేటర్లో ప్రతి సీన్కి ఆ వైపు కనిపించేలా ఉంది, ప్రతి డైలాగ్కి ఆ వైపు కనిపించేలా ఉంది. టీజర్ అంటే మామూలుగా 10 సెకండ్లో 20 సెకండ్లో హీరోది అలా ఉంటుంది. బట్ 1 minute 50 seconds టీజర్లో ఆల్మోస్ట్ 1 minute 20 seconds ప్రభాస్ గారు కనిపిస్తూనే ఉన్నారు ప్రతి ఫ్రేమ్లో. టీజరే ఎలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుంది, ట్రైలర్ ఎలా ఉంటే బిగ్ స్క్రీన్ పైన సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఇట్స్ ఎ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ఫిలిం ఫర్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ పండగ చేసుకోండి, చొక్కాలు చింపండి. 1000 ఎక్కడ, 1800 బాహుబలి దాటిపోతుంది ఒరిజినల్గా రియల్గా. పుష్పవి అన్న, పుష్ప కలెక్షన్స్ అంటారు. నాకు అది పుష్ప కలెక్షన్స్ రేట్లు పెంచుకుంటే పెరిగిన కలెక్షన్స్. దాన్ని కౌంట్ చేసి దాన్ని కూడా రికార్డుల్లో పెడతాను అంటే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను ఎవరి ఒపీనియన్ కించపరచను. బట్ తక్కువ రేట్లలో 1800 కోట్లు కొట్టిన బాహుబలి కలెక్షన్స్ తోటి కంపేర్ చేయడం కాదు. నాకు తెలిసి మళ్ళీ నార్మల్ రేట్లు ఈ రేట్లతోనే అది 18, ఇది 3600 వేసుకోండి. డబల్ ద కలెక్షన్స్. ఇది స్టార్ హీరోలు కూడా ఇట్లాంటి కామెడీ ఫిల్మ్ చేస్తాను, ఊక యాక్షన్ కాకుండా. కామెడీ ఎక్కడ ఉందన్న ఇందులో? వింటేజ్ లుక్స్ కనిపించాయి, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ఫ్లిప్ చూసారా, కాలుతోటి ఒక మనిషిని ముఖానికి ముసుగా చక్కగా కర్చీఫ్ కట్టుకుని సింపుల్గా ఫ్లిప్ వేశారు. యాక్షన్ మామూలుగా ఉండదు అనేది కూడా చెప్తున్నా. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, హర్రర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, అండ్ ప్రభాస్ గారు ఆరా ఉంది. ఇంకేం కావాలి ఎంతకంటే? ప్రభాస్ గారు కాదు, ఎవరన్నా కామెడీ చేయొచ్చు, ఎవరన్నా హర్రర్ చేయొచ్చు, ఎవరన్నా ఇచ్చేయచ్చు. తీసే డైరెక్టర్లో దమ్ము ఉండాలి. దమ్మున్న డైరెక్టర్ మారుతి గారు. థ్యాంక్ యూ సార్.